అన్నా క్యాంటీన్లో ప్లేట్లను మురికి నీటితో కడుగుతున్నారని వీడియో బయటికి రావడంతో ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆరా తీశారు. సరైన శుభ్రత పాటించడం లేదా అని అధికారులను ప్రశ్నించి వివరాలు తీసుకున్నారు. అలాగే ఇస్కాన్ మూవ్మెంట్ ప్రతినిధులతో కూడా మాట్లాడారు. మురికి నీటితో కడుగుతున్నామన్నది పూర్తిగా అవాస్తవమని అధికారులు మంత్రికి తెలిపారు. వాష్ బేసిన్లోని ప్లేట్లు తీస్తూ ఉంటే వీడియో తీసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎక్కువ మంది రావడంతో డస్ట్బిన్ కి బదులుగా వాష్ బేసిన్లో ప్లేట్లను పెట్టారని అధికారులు వివరించారు. సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వాస్తవం కాదని స్పష్టం చేశారు. అన్నా క్యాంటీన్లో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని హరే కృష్ణ మూవ్మెంట్ ప్రతినిధులు మంత్రి నారాయణకు తెలిపారు. పేదోడి అన్నంపై మీ ఏడుపులు చూస్తే అసలు మీరు మనుషులేనా అనిపిస్తుంది. అక్కడ స్పష్టంగా చేతులు కడిగే స్థలం అని రాసి ఉంది. కావాలని బురద జల్లడానికి చేతులు కడిగే స్థలంలో అన్నం తిన్న ప్లేట్లు పడేసింది ఒక బ్యాచ్. అదే సమయంలో చేతులు కడిగే సింక్ బ్లాక్ అవ్వటంతో సిబ్బంది వచ్చి ఆ ప్లేట్లు చెత్త తీస్తున్న సమయంలో ఒక 40 సెకండ్ల వీడియో తీసి సిగ్గులేని ప్రచారం చేస్తున్నాడు జగన్ రెడ్డి అంటూ తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారంపై స్పందించింది. ప్రతి అన్నా క్యాంటీన్లో ప్లేట్లు కడిగే స్థలం వేరే ఉంటుంది. వేడి నీటిలో సోప్ వాటర్లో పరిశుభ్రమైన ప్రాంతంలో శుభ్రం చేస్తారు. జగన్ రెడ్డి, నువ్వు నీ సైకోలు ఎంత విష ప్రచారం చేసినా అన్నా క్యాంటీన్లు ఆగవు. వచ్చే నెలలో మరో 70 క్యాంటీన్లు మా ప్రభుత్వం ప్రారంభిస్తోంది. నువ్వు ఎన్ని ఫేక్ నాటకాలు ఆడినా నీ కుట్రలు ప్రజలకు తెలుసు అంటూ విరుచుకుపడ్డారు. ఈ వీడియోపై స్పందించిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీం కూడా స్పందించింది. ప్రతి అన్నా క్యాంటీన్లో వేడి సోపు నీటితో నిత్యం తిన్న ప్లేట్లను శుభ్రం చేస్తారు. చేతులు కడిగే స్థలంలో స్పష్టంగా చేతులు కడిగే స్థలం అని రాసి ఉంది. అలా రాసినా చేతులు కడిగే స్థలంలో అన్నం తిన్న ప్లేట్లు పడేస్తే సింక్ బ్లాక్ అవ్వటంతో సిబ్బంది వచ్చి ఆ ప్లేట్లు చెత్త తీస్తున్న సమయంలో 40 సెకండ్ల వీడియో తీసి దుష్ప్రచారానికి ఒడిగట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని, పరిశుభ్రతకు, నాణ్యతకు, రుచికి పెట్టింది పేరైన అన్నా క్యాంటీన్ల విషయంలో ఫేక్ ప్రచారం మానవత్వం అనిపించుకోదు అని ట్వీట్ చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.